ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. యేసుతో ప్రయాణం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము మీ అందరి జీవితాల్లో దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క నడిపింపును మీకు దయచేస్తా ఉందని మేము నమ్ముతా ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు స్ట్రెస్ అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రస్తుత కాలంలో చాలామంది స్ట్రెస్ అనే ఆ యొక్క స్ట్రెస్‌తో చాలామంది బాధపడతా ఉన్నారు. మానసికంగా ఒత్తిడితో చాలామంది బాధపడతా ఉన్నారు. బహుశా ఎక్కువ పనుల వల్ల కావచ్చు, బహుశా పనులు ఎక్కువైపోయి అవి చేయలేక విసిగి వేసారిపోయి స్ట్రెస్‌కి గురవుతుండొచ్చు. తినే ఆహారం వల్ల, ఒబేసిటీ వల్ల స్ట్రెస్‌కి గురవుతుండొచ్చు. ఇంకా ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఈ స్ట్రెస్ వల్ల మానవుడు చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నాడు. చాలామంది సడన్ హార్ట్ అటాక్స్ చూస్తూ ఉన్నాం, సడన్ డెత్స్ చూస్తూ ఉన్నాము. సో ఇంకా చూస్తే ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. అంటే ఆ స్ట్రెస్ ఏ విధంగా దాన్ని తగ్గించుకోవాలో తెలియక మత్తు పదార్థాలకు చాలామంది అలవాటు పడిపోతూ ఉన్నారు. సో వీటన్నిటిని మనం చూస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ యొక్క హృదయంలో పాపం ఉంటే నీకు నీ జీవితంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, స్ట్రెస్ ఉంటుంది. సో ఎందుకు అంటే కొన్నిసార్లు మనం చేసే అతిక్రమములు, మనం చేసే తప్పిదములు మనకు రాత్రి నిద్ర పట్టనివ్వవు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ తప్పిదములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని క్షమిస్తాడో, మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం జరిగిందని దేవుడు మనకు క్షమాపణను మనకు దయచేస్తాడో అప్పుడు మనము ఈ యొక్క స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతాము. వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 94:19 చదువుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. హల్లెలూయా. నా అంతరంగములో, నా హృదయములో విచారములు హెచ్చగా, నాకు యాంగ్జైటీ వస్తూ ఉంటే, స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటే, దేవా కేవలము నీ ఆదరణ, నీ నెమ్మదిని నాకు దయచేస్తా ఉన్నావు, నువ్వు మాత్రమే నాకు ఆదరణ దయచేస్తా ఉన్నావు అని వాక్యం చెప్తా ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా బహుశా మనకు స్ట్రెస్ రిలీఫ్ రాకపోవచ్చు, బహుశా మెడిసిన్స్ తీసుకున్న రాకపోవచ్చు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎన్నో మనం థెరపీస్ చేసినా కూడా పర్మనెంట్ సొల్యూషన్ మనకు రాకపోవచ్చు. కానీ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, దేవుడిచ్చే క్షమాపణ, దేవుడిచ్చే ఆదరణ మనకు నెమ్మదిని దయచేస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేదా, సమాధానం లేదా, దేవుని సన్నిధిలో నీ తప్పిదములను ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు, తిరిగి వాటి జోలికి వెళ్ళను అని ప్రభువుతో ఒక వాగ్దానం, ఒక ఒప్పందం చేసుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీలో ఉన్న స్ట్రెస్ అంతటిని, నీలో ఉన్న యాంగ్జైటీని, డిప్రెషన్ని అంతా తొలగించి నీకు ఆయన సమాధానం కలుగజేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.